హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ప్రశ్న అనేటువంటి ఒక పుండాకోరు గడొకడు ఉంటాడు. అటు జోసఫ్ అంటాడు, రావణ్ అంటాడు, హేతువాదిని అంటాడు, ఇంకొకటి అంటాడు. ఏంటో ఆడికే క్లారిటీ లేదు. అసలు ఆడు ఎందుకు బతుకుతున్నాడో ఆడికే తెలియదు. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద గాలి వార్తలు మాట్లాడి దాని నుంచి వచ్చేటువంటి అశుద్ధం తింటూ కుటుంబాన్ని గడుపుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే దాంట్లో ప్రథమ స్థానంలో ఈ పుండాకోరు ప్రశ్నగాడు ఉంటాడు. వీడికి మనం స్మూత్గానే ఇస్తాం, ఎందుకంటే మరీ అంత దిగజారి మాట్లాడలేం కదా. వాడి స్థాయికి వాడు మాట్లాడే మాటలకి మనం మాట్లాడలేకపోతున్నాం. సో నేనైతే వాడికి కౌంటర్ ఇవ్వలేకపోయానని అనుకున్నా. బట్ ఇప్పుడు మాత్రం కొంతమంది తగులుకున్నారండి. సాధారణంగా కొంత హుందాగా మాట్లాడేటువంటి మాలాంటి వ్యక్తులు, నేను గానో కిరణన్నో లేదంటే రాజీవ్ అన్నో ఇంకొకళ్ళు, కొంతమంది వీడికి సమాధానం ఆ స్థాయిలో, అంటే మనం కూడా అలా దిగజారి మాట్లాడలేం కదా. కాకపోతే జనాల్లోకి వెళ్ళిపోయింది. వీడిని జనాలు మాత్రం తట్టుకునేటువంటి పరిస్థితి లేదని మొన్నే మాట్లాడారు. అయితే ఇప్పుడు ఒకడు తగులుకున్నాడు. ఎవరో తెలియదు కానీ ఒక రేంజ్లో తగులుకున్నాడు. అసలు ప్రశ్నగాడిని ఉత్తికి ఆరేయటం అంటే ఈ రకంగా ఉంటుందా? రోస్టింగ్ అంటారా, ఇంకొకటి అంటారా? ఎన్ని రకాలుగా ఉతుకుతారో అన్ని రకాలుగా ఉత్తికి ఆరేస్తున్నాడు అని చెప్పాలి. ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. ఎవడి మతాన్ని ఆడు ఫాలో అవ్వడం వాడి ఇష్టం రానే బ్రోకర్. ఏమో అదే అంటున్నాను రా జోకర్. ఎవడి మతాన్ని వాడు ఫాలో అవ్వండి. ఎవడి మతాన్ని ఆడికి ఇష్టం వచ్చిన మతాన్ని ఫాలో అయ్యే హక్కు ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన నీకు వచ్చిన సమస్య ఏంటి? కన్వర్ట్ అయితే ఏంటి, కన్వర్ట్ అవ్వకపోతే ఏంటి? నీకు వచ్చిన ముసులు కూర్చుంటావేంట్రా, ఎర్రుగా తరిమేస్తాం మా హిందువుల్ని మేము. ఇంకా ఎలాంటి బూతులు మనం మాట్లాడలేం కాబట్టి ఇలా మాట్లాడితేనే వాడికి సరిపోద్దేమో అనిపిస్తుంది. ఇంకా చాలా మంది ఉన్నారు, ఒకసారి కొంతమందిని మీకు వినిపిస్తా. అరే పోరంబోకి ఎదవా ప్రశ్నగా నిన్నే చెప్తున్నా. ఒక హిందూ అని చెప్పకపోతే ఏం చెప్తారా? ఒక ముస్లిం అని చెప్పకపోతే ఏం చెప్తారా? ఒక క్రిస్టియన్ చెప్పకపోతే ఏం చెప్తారా? పవన్ కళ్యాణ్ అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పినందుకు నువ్వు పెద్ద ఒకటే ఎగ్జైట్ అయిపోతున్నావు. తప్పేం చెప్పాడరా? ఏదైనా మతాన్ని ఎప్పుడన్నా ఏదైనా కించపరిచి మాట్లాడా? మరి సనాతన ధర్మాన్ని నాశనం చేసిన ఉదయనిస్తారని అన్నప్పుడు మతస్థుడు ఇంకో మతస్థుడు అన్నప్పుడు ఏం బీకా? ఇలా పాపం మనోడికి చాలా మంది కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. అలాంటి భాష మాట్లాడితేనే వాడికి కూడా ఎక్కుతుంది. నిజంగా ఇప్పుడు మాట్లాడాలంటే ఈ ప్రశ్న అనేటువంటి పొండాకూరగాడికి వాడి జీలో దమ్ముంటే వాళ్ళకి సమాధానం చెప్పానండి. వాడు ఏ భాషలో అడుగుతాడో వాళ్ళు కూడా అదే భాషలో వాళ్ళకి సమాధానం చెప్తారు. వాళ్ళు మాట్లాడేటువంటి ఏ ఒక్కదానికైనా ఈ పొండాకూరు ప్రశ్నగాడికి సమాధానం చెప్పేటువంటి దమ్ముందా అంటే దానికి రావాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. వాళ్ళ ఫోటోలు పెట్టుకుని వాళ్ళ వీడియోలు పెట్టుకుని వాళ్ళకి కౌంటర్ ఇచ్చేటువంటి జీలో దమ్ముంటే బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. అంతేగాని సొల్లువాగుడు మాట్లాడతా, గాలి వార్తలు మాట్లాడతా, గాలి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎక్కడో చీకట్లో బతికేటువంటి వేదవ ఎవడో కొంతమందిని తీసుకుని ఆ చీకట్లో వీడియోలు చేసుకుని ఆ చీకట్లోనే ఇంటర్వ్యూలు ఇస్తా సొల్లు మాట్లాడేటువంటి సొల్లుగాడు. కాబట్టి ఇలా బయటకు వచ్చి ప్రజలు అడుగుతున్నటువంటి దానికి సమాధానం చెప్పకపోతే రేపొద్దున్న ఇప్పటికే చెప్తున్నాక రెడీగా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ మనోడి కోసం. ఎక్కడ కనిపించట్లా. ఈ చిత్తకారిత కుక్క ఎక్కడ ఉందరా అని చెప్పి చాలామంది ఎదుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రశ్న అనేటువంటి మిస్టర్ పుండాకోర్, నువ్వు నీ జీలో దమ్ముంటే ఎవరైతే సోషల్ మీడియాలో ముఖ్యంగా మనోడు ఎవడో చాలా బాగా వేసుకుంటున్నాడు, ఒక రేంజ్లో వేసుకుంటున్నాడు, సరైనోడు దొరికాడరా అనిపించింది నాకైతే. ఇలాంటి వెధవలకు అలాంటి వాళ్ళే కరెక్టు. అలా తగులుకోకపోతే ఇలాంటి ఎదవలు ఇంకా రెచ్చిపోయేటువంటి ప్రమాదం ఉంది అని మాత్రం నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, వీడికి రోజులు దగ్గర పడ్డాయి, ఇంకా రాసి పెట్టుకోవటమే అనేటువంటిది అయితే కనిపిస్తుంది. డెఫినెట్గా సరైన సమాధానం చెబితేనే నువ్వంటూ బ్రతికి ఉపయోగం, లేదంటే వేస్ట్ ఎదవే, నువ్వు వెళ్ళి కింద మీద అన్నీ మూసుకుని ఎక్కడైనా కూర్చో అంతే.